ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2025కి సంబంధించి ఈరోజు అయితే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయబోతున్నారన్నమాట. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి రిజల్ట్స్ అనేవి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కనుక ఈ వీడియోస్ అయితే చూసానమాట. సో వీడియో చూసే ముందు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కి సో ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నామండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఇలా మనం స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే కనుక క్విక్ లింక్స్ దగ్గర మీకైతే రిజల్ట్స్ అని చెప్పి కనబడుతుంది. ఇక్కడ చూశారు కదా, రిజల్ట్స్ అని చెప్పి కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రిజల్ట్స్ ఫర్ ద ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 ఫర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ విల్ బి అవైలబుల్ ఆన్ 12th April 2025 ఫ్రమ్ 11 AM ఆన్వర్డ్స్. సో ఈరోజు 11 గంటలకైతే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇక్కడైతే లింక్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సో 2 లింక్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఆ 2 లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా అలాగే వాట్సాప్ నెంబర్ ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట రిజల్ట్స్ అనేవి. నెంబర్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో మీరైతే నెంబర్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. నెంబర్ అనేది మీరైతే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని మీరు వాట్సాప్లో హాయ్ పెట్టినట్లయితే కనుక మీకైతే రావడం అయితే జరుగుతుంది. నేను వాట్సాప్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే వెబ్సైట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను అనమాట. ఇంకా ఇందులో సర్వర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి సో వేరే వెబ్సైట్స్ కూడా అయితే ఉన్నాయండి. మనం ఈనాడు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగా మనం చూసుకున్నట్లయితే కనుక సాక్షి ఎడ్యుకేషన్ నుంచి కూడా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను దానికి సంబంధించిన లింక్స్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి క్లిక్ చేసిన వెంటనే సో మీరైతే రిజల్ట్స్ అనేవి ఈజీగా డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేనైతే మళ్ళీ వీడియో చేస్తాను. అప్పుడు మీకు క్లారిటీగా వేరే వెబ్సైట్ నుంచి కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేనైతే చెప్తాను.